పోస్ట్ ఆఫీస్లో ఉన్న ఈ ఒక్క పాలసీ మరెక్కడా లేదంటే మీరు నమ్మగలరా? పోస్ట్ ఆఫీస్లో కేవలం 755 రూపాయలు సంవత్సరానికి ఒక్కసారి చెల్లిస్తే చాలు మీకు 15 లక్షల రూపాయల వరకు రిస్క్ కవరేజ్ ఉంటుంది. అంటే రోజుకి సుమారు 2 రూపాయలు మాత్రమే. మీ పిల్లల చదువులకు 1 లక్ష రూపాయల అదనంగా సహాయం అందుతుంది. అంతేకాకుండా ఈ పాలసీలో అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ అన్నీ మీకు తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అసలు ఎందుకు మనం ఈ పాలసీ తీసుకోవాలి? కుటుంబంలో ఎక్కువ ఆదాయం తెచ్చే వ్యక్తి మరణించినట్లయితే ఆ కుటుంబం రోడ్డున పడాల్సి ఉంటుంది. అలాంటి న్యూస్లు మనం రోజు చూస్తూనే ఉంటాము, వింటూనే ఉంటాము. అదేవిధంగా ఎవరికైనా సరే అనారోగ్య సమస్యల ద్వారా అధిక మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తే డబ్బులు ఎవరిని అడగాలో, ఎవరు ఇస్తారో తెలియని పరిస్థితి. ప్రమాదం అనేది ఏది కూడా మనకి చెప్పిరాదు. అన్నీ అకస్మాత్తుగా మనం ఊహించిన విధంగానే ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి ఎదురవ్వకూడదంటే ప్రతి ఒక్కరూ జీవిత బీమా మరియు ప్రమాద బీమా తీసుకోవాలి. జీవిత బీమా కోసం నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది ఉద్దేశం ఏమిటంటే ఇలాంటి బీమాకి చాలా ఎక్కువ డబ్బులు చెల్లించాలేమో, మనకెందుకులే అనుకుంటారు. మరియు ఇంకొందరికి వీటి మీద అవగాహన లేకపోవడం, సరిగా సమాచారం తెలియకపోవడం వల్ల కూడా ఇన్సూరెన్స్ ను తీసుకోవడానికి ముందుకు రాలేకపోతున్నారు. ఎలాంటి వారి కోసమైనా సరే ఈజీగా ఇన్వెస్ట్ చేసేలా ఇండియా పోస్టల్ కేవలం 755 రూపాయలకి అధిక కవరేజ్ అందించేలా ప్రమాద బీమాను అందిస్తుంది. అదే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ. పోస్టల్ డిపార్ట్మెంట్ మరియు నీవా బోబా ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ ఇది. ఈ పాలసీలో ఉన్న బెనిఫిట్స్ ఏమిటంటే, పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే పాలసీ ఓపెన్ చేసినప్పుడు పాలసీదారుడు ఎవరినైతే నామినీగా ఎంచుకుంటారో వారికి 15 లక్షల రూపాయలు పరిహారం అందుతుంది. ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి శాశ్వత వైఫల్యం లేదా పాక్షిక వైఫల్యం ఏర్పడినా అలాంటి పరిస్థితుల్లో వారికి 15 లక్షల రూపాయల వరకు ఇస్తారు. అలాగే పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే వారి పిల్లల చదువులకు 1 లక్ష రూపాయలు ఇవ్వడమే కాకుండా పిల్లల పెళ్లిల కోసం కూడా మరో 1 లక్ష అందిస్తారు. పాలసీదారుడికి ఏదైనా ప్రమాదం జరిగి హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నట్లయితే వారి వైద్య ఖర్చుల నిమిత్తం 1 లక్ష రూపాయల వరకు అందుకుంటారు. సాధారణ వైద్యానికి అంటే ఓపీకి రోజుకి 1000 రూపాయలు, అలా మాక్సిమం 30,000 వరకు అందిస్తారు. ఒకవేళ ఐసీలో ఉండి వైద్యం పొందుతున్నట్లయితే రోజుకి 2,000 రూపాయల వరకు చెల్లిస్తారు. ఒకవేళ బోన్ ఫ్రాక్చర్ అయినట్లయితే అంటే కాళ్ళు లేదా చేతులు వెముకలు విరిగినట్లయితే 1 లక్ష రూపాయల వరకు పరిహారాన్ని అందిస్తారు. అలాగే పాలసీదారుడు కోమాలోకి వెళ్ళినట్లయితే 1 లక్ష రూపాయల వరకు చెల్లించబడును. పాలసీదారుడు మరియు వారి కుటుంబ రవాణా ప్రయోజనాల నిమిత్తం 25,000 వరకు అందిస్తారు. అంత్యక్రియల ప్రయోజనాల నిమిత్తం 5,000 వరకు అందిస్తారు. అలాగే పాలసీదారుడికి న్యూట్రిషన్ మరియు మానసిక ఆరోగ్యం నిమిత్తం మాక్సిమం 4 డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. అలాగే అన్లిమిటెడ్ ఓపీడీ, టెలికన్సల్టేషన్స్ ఈ పాలసీలో ఉంటాయి. ఇంత తక్కువ ధరలో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న పాలసీ మరెక్కడా దొరకదు మీకు. మరెందుకంటే ఆలస్యం? ఈ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వెంటనే ఈ పాలసీ మీ పేరు మీద ఓపెన్ చేసుకోండి. చివరగా ఈ పాలసీ ఓపెన్ చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. ఇండియన్ పోస్టల్ అందిస్తున్న ఈ పాలసీ 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల గలవారు ఎవరైనా సరే ఈ పాలసీ ఓపెన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం రోజుకి ఎంత ఖర్చు పెడుతున్నాం అన్నది మనకి లెక్కే లేకుండా ఉంటుంది. అలాంటిది సంవత్సరంలో కేవలం 755 రూపాయలు పెట్టి ఈ పాలసీ ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ప్రమాదం జరిగినా సరే 15 లక్షల రూపాయల వరకు రిస్క్ కవరేజ్ అదనంగా అనేక బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. అంటే మామూలు విషయం కాదు. ఈ రోజు మనం కేవలం 755 రూపాయల గురించి ఆలోచించినట్లయితే ఏదైనా ప్రమాదం జరిగిన రోజు, అయ్యో నేను ఆ రోజు నాడు 755 రూపాయల గురించి ఆలోచించాను, ఇప్పుడు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని బాధపడాల్సి వస్తుంది. ఈ వీడియోలో అందించిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా సందేశాలు ఉంటే కామెంట్ రూపంలో నన్ను అడగండి. అలాగే పోస్ట్ ఆఫీస్లో ఉన్న అన్ని విషయాల గురించి చాలా పూర్తిగా క్లుప్తంగా తెలుసుకోవడానికి నా ఈ ఇండియా పోస్ట్ ఇన్ తెలుగు ఛానల్ని తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా అందుకోవడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.